నమః. ఓం పరమాత్మికాయ నమః. ఓం వాచ్యై నమో నమః. విత్తనం నాటితే మొలకెత్తి పెరిగి పెద్దదై ఫలాలు అందించటానికి సమయం పడుతుంది. ఓర్పు అవసరం. నేను ఆస్తి కోసం 15 సంవత్సరాల క్రితం ఆశ అనే విత్తనం నాటాను. ఆ మొక్క పెరిగి పెద్దదవడానికి మంచితనం అనే ఎరువును వేశాను. ఆ ఫలాలు నేనే అందుకోవడానికి నమ్మకం అనే నీళ్లు పోశాను. సహనం ఫలించింది. ఆస్తిని అనుభవించే సమయం ఆసన్నమైంది. దుర్గా, ఆ ఆ, రామరాజు రెడీ అయ్యాడో లేదో చూడు. కళ్యాణ మండపానికి బయలుదేరాలి. సరే అత్తయ్య. ఏంటి నాన్నా? నేను ఇలా పెళ్లి కొడుకులా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా. నీ చిన్నప్పటి నుంచి నేనెప్పుడు గ్లాసులో మందు కోసమే ఆరాటపడ్డాను, కానీ కనీసం నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావని కనుక్కోలేకపోయాను. మందు కోసం పరితపించిపోయానే కానీ ఎదుగుతున్న నీ అవసరాలేవి నేను తీర్చలేకపోయాను. కన్న తండ్రిగా ఏ బాధ్యత తీసుకోలేకపోయాను. నన్ను క్షమించరా. అయ్యో నానా, నానా నువ్వు నన్ను క్షమించమని అడగడమే నాన్నా. నా గురించి నువ్వేం కనుక్కోవాలి చెప్పు. నీ చూపులోని ప్రేమ చాలదా నేను సంతోషంగా ఉండడానికి? అప్పుడప్పుడు నువ్వు భుజం చుట్టూ వేసే చెయ్యి సరిపోదా నేను ధైర్యంగా ముందడుగు వేయడానికి? నీ మంచితనాన్ని నాకిచ్చావు. అంతకన్నా నువ్వు నాకేం బాధ్యతలు ఇవ్వాలి? దానికి మించిన ఆస్తులు నువ్వు నాకేం రాసివ్వాలి? నీదెంత మంచి మనసురా రామరాజు. ఏంటి తండ్రి కొడుకులిద్దరూ మంచి ఎమోషన్లో ఉన్నట్టున్నారు? కూర్చోరా. జగన్మాత తన పని పూర్తయ్యాక జ్యోతికి నిజం చెప్పగలిగే మనోధైర్యాన్నివ్వు. అందరూ పెద్ద మనసుతో తనని అర్థం చేసుకునేలా ఆశీర్వదించు. వాగ్దేవి, ఆ కన్నీళ్ళేంటి? నా కూతురిని ఇలా పెళ్లి కూతురులా చూస్తుంటే ఆనందం కళ్లల్లో జలపాతంలా మారిందక్కా. నీ కన్న కూతురు వర్ష చనిపోయిందని తెలిస్తే నీ గుండె సముద్రంగా మారుతుంది వాగ్దేవి. అది సుడిగుండమై నీ కళ్లల్లో తుఫాను రేపుతుంది. ఏం చేయగలవు? ఎలా తట్టుకుని నిలబడగలవు? నాభ్యాల బాలరోమాళీ లతా ఫలకుచద్వయీ లక్ష్య రోమలతా ధారతా సమున్నయే మధ్యమ స్తనభార దళన్మధ్య పట్ట బంధవళిత్రయ అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటి తటి రత్నకింకణికారమ్య రశనాదామభూషిత కామేశ జ్ఞాత సౌభాగ్యమార్ధవోర్ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోణా భుజంగిక. రామరాజు, నువ్వు ప్రేమించిన వర్షానే పెళ్లి చేసుకుంటున్నావన్న సంతోషం నీ కళ్లల్లో స్పష్టంగా తెలుస్తుందిరా. నీ సంతోషం నాకు అర్థమవుతుంది, కానీ రామరాజు, నీ ప్రేమని పెళ్లి పీటల దాకా తీసుకొచ్చి ఆపబోతున్నందుకు నన్ను క్షమించు. దుర్గా, నువ్వు రమేష్ రామరాజుని తీసుకుని కళ్యాణ మండపానికి వెళ్ళండి. ముందుగా పెళ్లి కొడుకుతో చేయించే కార్యక్రమం పంతులు గారు చేయిస్తూ ఉంటారు. మేము వర్షతో గౌరీ పూజ పూర్తి చేయించి బయలుదేరొస్తాం. అలాగే అత్తయ్య. రామరాజు, ఆశీర్వాదం తీసుకో. అలాగే నాన్న. నన్ను ఆశీర్వదించు చల్లగా నాన్నమ్మా. ఉండు. లే. జ్యోతి కోసం ఎన్నో రోజుల నిరీక్షణ.
మళ్ళీ నా భార్య నాకు దక్కుతుందో లేదోననే ఆవేదన. మాకు పట్టిన గ్రహణం వీడింది. మా ఇద్దరి జీవితంలో వెలుగు నిండబోతోంది. హాయ్ బాబు గారు. పెళ్లి బట్టల్లో మన్మధుడు కూడా కుళ్ళుకునేంత అందంగా ఉన్నారు. అంటే ఏంటి, ఎగతాళా? భలే బారే, నిజంగా బాగున్నారు. కాకపోతే ఇంకేదో తక్కువైంది. తలపాగా. అయినా జరగని పెళ్లికి ఈ మాత్రం రెడీ అవడమే ఎక్కువ. ఏదో శ్రావ్యకి బుద్ధి చెప్పడానికి బుద్ధిగా పెళ్లి కొడుకులా తయారయ్యాను అంతే. రాజు కనబడట్లేదేంటి? ఎక్కడున్నాడు? చూసావా, పాపి చిరాయు. అలా తలుచుకున్నాను, ఇలా ఫోన్ చేసింది. మాట్లాడండి బాబు గారు. కాసేపట్లో అన్ని నిజాలు తెలిసిపోతాయి. ఈ టైంలో నేను శ్రావ్యతో మాట్లాడడం టైం వేస్ట్.